భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాలకు వివిధ సంఘాల నాయకులతో పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణరావు పాల్గొని మాట్లాడారు. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రం, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో మరి ఏదైతే కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం, అదేవిధంగా మా సోదరి మార్కెట్ చైర్మన్ స్వరూప గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అన్ని వర్గాల ప్రజలు, అంటే అంబేద్కర్ అంటేనే అందరి వాడు. ఈ దేశంలో మరొక జయంతి కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఇంత గొప్పగా నాకు తెలిసి స్వచ్ఛందంగా ప్రజల ఆలోచన మేరకు, ప్రజల ఇన్వాల్వ్మెంట్తో జరిగేటువంటి ఏదైనా మహానుభావుల జయంతి కార్యక్రమం జరుగుతుందంటే అది మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి జయంతిని ఇవాళ మనం జరుపుకోవడం చాలా సంతోషకరం. తప్పకుండా ఆ రోజు వారు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినప్పుడు మన అంబేద్కర్ గారు అయితేనే బాగుంటుందని చెప్పి ఆలోచనతో అప్పుడున్నటువంటి మరి స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహానుభావులు అందరూ కూర్చొని మరి వారికి అప్పచెప్పడం, ఇవాళ మనకు రాజ్యాంగం నిర్మాణం జరిగి కూడా మొన్న జనవరి 26 మరి 70 సంవత్సరాలు దాటింది. 1949 జనవరి 26 నాడు మరి తీర్మానం చేసుకుంటే మొన్నటి 26 జనవరి వరకు 75 సంవత్సరాలు మరి రాజ్యాంగం నిర్మాణం జరిగి పూర్తయింది.